మనము సువార్త ఆదాము పోగొట్టుకున్న దాని గురించి మనము చివరి భాగంలో ఉన్నాము. తన ప్రజలెవరూ దేవుడికి తెలుసు, వారిని ఏ విధంగా తన యొద్దకు రప్పించుకోవడానికి తెలుసు. కాబట్టి మెస్సే శరీరం ద్వారా పరిశుద్ధ స్థలంలోకి మనం ఎలా ప్రవేశించాలి అనే అంశాన్ని ఎబ్రీ 10వ అధ్యాయంలో మనం చూస్తాం. మెస్సే శరీరం ద్వారా అంటే ఇక్కడ దేవాలయంలోనికి పూర్వకాలం సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఆ తెర లోపలికి ప్రవేశించేవాడు. కానీ ఆ తెర మెస్సేను పోలి ఉంది. మెస్సే మరణించినప్పుడు ఆ తెర చిరిగిపోయింది. మానవులకి దేవునికి మధ్య ఉన్న తెర చిరిగిపోయినట్లుగా మనము చూస్తున్నాము. అక్కడ 19 నుంచి పోయిన వారం చదివాం, 23 వరకు చూస్తే ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన మార్గము నూతనమైన మార్గము జీవం గలదే అని చూస్తున్నాం. తర్వాత ఆయన శరీరం ద్వారా ఏర్పరచబడింది. ఈ యొక్క మార్గము ఆయన శరీరము నలగొట్టబడటం ద్వారా, ఆయన శరీరము నుండి రక్తము చిందించబడటం ద్వారా ఈ మార్గము ఏర్పడింది అని చూసాం. అలాగే 23 నుంచి 26 వరకు చూస్తే 23వ వచనం నుండి 26వ వచనం వరకు చూస్తే ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి మనము నిరీక్షణ కలిగి ముందు కొనసాగాలి. కొన్నిసార్లు మన నిరీక్షణకి ఫలము వెంటనే రాకపోవచ్చు. కాబట్టి ఆ నిరీక్షణ మనము కొనసాగించాలి. కాబట్టి కొందరు మానుకున్నట్టుగా మానుకోకుండా సమాజంగా కూడాలి. ఇక్కడ చాలామంది మరి ఈ సమాజంలో కూడటంలో శ్రద్ధ చూపట్లేదు. ఏమన్నాడు? సమాజంగా కూడా మానక మరి ఎక్కువగా చేయాలి. కాబట్టి ఇక్కడ సబ్బాతు రోజున, పండగల రోజున అందరము ఒక చోట కూడుకోవడం అనేది దేవుని ఆజ్ఞగా ఉన్నది. కాబట్టి ఇక్కడ సమాజంలో కూడుకోవడం అనేది చాలా ప్రాధాన్యమైన అంశము. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనము ఎలా ఉండాలో నేర్చుకుంటాం. కాబట్టి సబ్బాతును ఆచరించే వాళ్ళు సమాజంలో కూడటానికి శ్రద్ధగా రావాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది. అయితే ఆన్లైన్లో దూరంగా ఉన్నవాళ్ళు కొంతమంది రాలేక ఎప్పుడన్నా ఆన్లైన్లో ఉండటం వేరు. కానీ ఇవాళ వ్యక్తిగతంగా అందరూ కూడా ఒక చోట కూడి దేవుని ఆరాధించడం అనేది దేవుని చిత్తంగా ఉన్నది. ఏదో మనం కరోనా టైంలోనూ ఎప్పుడో తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్లో ప్రార్థన చేసుకున్నాం, తప్పనిసరి పరిస్థితిలో. కానీ అదే ఎలాకాలం మనం ఆ విధంగా కొనసాగడం అనేది దేవుని చిత్తం కాదు. కాబట్టి మనము అందరూ తప్పనిసరిగా సబ్బాతు రోజున కలవటం అనేది దేవుని మనం ఒక్కడో కూడా ఆరాధించవచ్చు. కానీ అందరూ సంఘపరంగా కలిసి దేవుడిని ఆరాధించడం అనేది ఆజ్ఞగా ఉన్నది. కాబట్టి ఆ విధంగా మనము వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో కలిసి దేవుని ఆరాధించడం మన బాధ్యత. తర్వాత 29 నుంచి 31 వరకు చూస్తే అక్కడ ఏముంటుంది? దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి దాన్ని తిరస్కరించేవాడు, అంటే మెస్సేజ్ చెందించిన రక్తాన్ని తిరస్కరించేవాడు ఎక్కువగా. ఇక్కడ ఆ 28వ వచనంలో కనుక చూస్తే అక్కడ ఏముంది? మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరించితే వాళ్ళ మీద కనికరం చూపించకూడదు అని ఉంది. కాబట్టి ఇక్కడ మోషే ధర్మశాస్త్రం అక్కడ పాపం చేసిన రక్తం చిందించాలి అని చెప్తుంది. కానీ మన కొరకు మెస్సయ్య రక్తం చిందించాడు. ఆ రక్తము మన కొరకు చిందించబడిందని తిరస్కరిస్తే కనుక మనము ఎక్కువ దండనకి, పనిష్మెంట్ వరకు ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం పాపాన్ని ఒప్పుకుని దాన్ని వదిలేసిన తర్వాత మరలా ఆ పాపంలోకి వెళ్ళకూడదు.
తర్వాత పగ తీర్చుట నా పని అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు. అందువల్ల మనము మన ఇష్టానుసారముగా జీవించకూడదు. దేవుని యొక్క తీర్పు మన మీద ఉంటుంది. ఆయన చేతిలో పడితే ఎంతో భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఆయన ప్రేమ గలవాడు, కానీ ఆయన ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము. కాబట్టి మనము దేవుని యొక్క ప్రేమను, మెస్సయ్య ప్రేమను చేతగానితనంగా మనం ఎంచి మరి మన కొరకు ఆయన చిందించిన రక్తాన్ని తృణీకరిస్తే, లెక్క చేయకుండా ప్రవర్తిస్తే, అంటే మన పాపాలను ఒప్పుకోకుండా విచ్చలవిడితనంగా జీవిస్తే మనము శాపానికి గురి అవుతాము అని ఇక్కడ రాయబడింది. తర్వాత 35 నుంచి 39 వచనాలు చూద్దాం. 35 నుంచి 39 వరకు చూస్తే ఏమంటాడు ఇక్కడ, బహుమానము కొరకు మనం మన యొక్క నిరీక్షణకు కలిగే బహుమానం గురించి చెప్తున్నాడు. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారే వాగ్దానం పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది, పేషెన్స్. కాబట్టి మనకి బహుమానము వెంటనే దొరకకపోవచ్చు. మన విశ్వాస జీవితంలో ఓర్పుతో మనం ముందు కొనసాగాలి. వెంటనే మనకు బహుమానం దొరకదు. మనము ఆ యొక్క అనుగ్రహించిన ఆ రక్షణను, మనము రక్షణ సంబంధమైన బహుమానాన్ని పొందాలి అంటే విశ్వాసంలో స్థిరులుగా కొనసాగాలి. అయ్యో మేము ఇంతకాలం విశ్వాసంగా వెళుతున్నాము, మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి అనుకుంటున్నాము, కానీ ఒకానొక రోజున ఆయన మనకి బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం కొరకు ఓర్పు కలిగి ఉండాలి, మన నిరీక్షణ కోల్పోకూడదు అని 37 నుంచి చదవండి. 37 నుంచి ఏముందో, వచ్చిన వాడు ఆలస్యం చేయకపోవచ్చు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించు గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనకు నశించుటకు వెనుకతీయు వారం కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉన్నది. కాలము దగ్గరలో ఉన్నది, కొంచెమే ఉన్నది. ఆయన వస్తున్నాడు, త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చే సమయం వరకు మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీతివంతమైన జీవితాన్ని జీవించాలి. కాబట్టి మనము ఓర్పుని కోల్పోకూడదు. అయ్యో ఆయన ఆలస్యం అవుతున్నాడు, ఇంకెప్పుడు వస్తాడు అనుకోకూడదు. లేదా మనకు ఇవ్వవలసిన బహుమానం, మన విశ్వాస జీవితానికి బహుమానం ఏమి ఇవ్వట్లేదు అని మనము నిరీక్షణ కోల్పోకూడదు. ఓర్పును కలిగి ఉండాలి అని చాలా స్పష్టంగా వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి విశ్వాసము కలిగి ఉండటము చాలా గొప్ప విషయం. చూడండి, రోమా 1:17 చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1:17 ఏముంది? రోమా 1:17. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాస మూలంగా అంతకంటే విశ్వాసం కలిగినప్పుడు దేవుని నీతి దాన్ని బయలుపరచబడింది. కాబట్టి విశ్వాసం కలిగి ఉండటం వల్ల నీతిమంతులుగా మనం ఎంచబడతాము. కాబట్టి నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తాడు. దేవుని యందు విశ్వాసం కలిగి జీవించడం అంటే దేవుని వాక్యానుసారముగా, దేవుని ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తాడు అని గమనించాలి. కాబట్టి ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడము, ఓర్పు కలిగి ఉండటం అంటే మనము ఆయన యొక్క ఆజ్ఞల్ని, కట్టడల్ని, విధుల్ని గైకొనడంలో ఓర్పును కలిగి ఉండాలి. అంటే ఆయన యొక్క విశ్వాసంలో జీవించడం అంటే దేవుడు అనుగ్రహించిన ఆ శాసనాలు, విధులు, కట్టడాలని ఆచరించాలి. అయ్యో మేము ఇంత ఆచరిస్తున్నాము, విశ్వాసంలో ఉన్నాము, కానీ మాకు బహుమానం రావట్లేదేంటని నిరాశ పడకూడదు.
ఓర్పు కలిగి ఉండాలి. తర్వాత ఆత్మ స్వాధీనంలో ఉండడానికి చాలాసార్లు శరీరము నలగొట్టబడుతుంది. అంటే మన శరీరము సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు ఆత్మ కూడా విచ్చలవిడిగా ఆలోచిస్తుంది. కాబట్టి శరీరం నలగొట్టబడాలి. అప్పుడు ఆత్మ మరి జాగ్రత్తగా ఉంటుంది. తన యొక్క విశ్వాస జీవితంలో పొందవలసిన ఫలాన్ని పొందటానికి ఆత్మ సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి ఆ శరీరం ఎప్పుడైతే నలగొట్టబడద్దో ఆత్మ బలపడుతూ ఉంటుంది. అంటే శరీరం కోరికలు పెరిగితే ఆత్మ బలహీనపడుతుంది. శరీరం నలగొట్టబడితే ఆత్మ బలపరచబడుతుంది. కాబట్టి ఇక్కడ ఆత్మ బలపడాలి అంటే కొన్నిసార్లు శరీరము నలగొట్టబడాలి. 1 కొరింథీ 9:27 చూద్దాం. 1 కొరింథీ 9:27. గాలిని కొట్టినట్లు నేను కొట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతునేమో అని నా శరీరం నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. కాబట్టి పౌలు గారు ఏమన్నారంటే, నేను అనేక పనులు చేస్తున్నాను, సువార్తకు సంబంధించిన పనులు బలంగా చేస్తున్నాను, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను ఒకవేళ నాశనం అవుతానేమో, నేను పాపంలోనికి మరలా పడకుండా ఉండాలి అంటే నా శరీరము నలగొట్టబడాలి, నా శరీరము విచ్చలవిడిగా ఉండకూడదు అని పౌలు చెప్తున్నారు. కాబట్టి మనము జీవితంలో పరుగు పందెంలో ఏ విధంగా ఒక వ్యక్తి పరిగెడుతూ ఉంటాడో మనం కూడా విశ్వాస జీవితంలో ఓర్పు కలిగి వెళ్ళాలి. విశ్వాస జీవితంలో ఓర్పును కలిగి వెళ్ళాలి. అంటే 25వ వచనంలో 24 ఉంది, బహుమానం పొందాలి. మనం పందెంలో పరిగెత్తినప్పుడు బహుమానం పొందాలి. తర్వాత ఏముంది, ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండను. అన్ని విషయములందు 1 కొరింథీ 9:27 మితముగా ఉండను. 25వ వచనం 1 కొరింథీ 9:25 చూద్దాం. 1 కొరింథీ 9:25లో అక్కడ ఏముంది, అన్నిట్లోనూ కూడా అండ్ ఎవ్రీ మ్యాన్ దట్ స్ట్రైవెత్ ఫర్ ద మాస్టరీ ఈజ్ టెంపరేట్ ఇన్ ఆల్ థింగ్స్. మాస్టరీ అంటే మనము దానిలో పరిణితిని పొందాలి, బాగా ప్రావీణ్యతను పొందాలి. మనము పరుగు పందెంలో ఒక్కసారే పరుగు పెడితే మనము బహుమానాన్ని పొందలేము. అనేక సార్లు రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మన బాడీకి స్టామినా పెరుగుతుంది. అలాగే విశ్వాస జీవితంలో కూడా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు ఏమవుతుంది, వాటిని తట్టుకునే శక్తి ఆత్మకి పెరుగుతుంది. కానీ విశ్వాస జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఇరుకులు మనం ఎదుర్కొన్నప్పుడు వాటిని తట్టుకునే శక్తి మనకి పెరుగుతుంది. నౌ దే డూ ఇట్ టు అబ్టైన్ ఏ కరప్టబుల్ క్రౌన్, బట్ వీ యామ్ ఇన్కరప్టబుల్. కాబట్టి ఏమంటున్నాడు, క్షయమయ్యే కిరీటం కాకుండా అక్షయమైన కిరీటాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క నీతి కిరీటాన్ని పొందాలి అంటే విశ్వాస జీవితంలో చాలా ఇబ్బందులు మనం ఎదుర్కోవాలి, పోరాటాలని చేయాలి, కష్టాలని ఎదుర్కోవాలి. విశ్వాస జీవితంలో సుఖవంతమైన ప్రయాణము ఉండదు. ఒడిదుడుకులు,
ఇబ్బందులు ఉంటాయి. అవే పౌలు గారు ఆ అధ్యాయం అంతా చెప్తాడు. సువార్త ప్రకటించేటప్పుడు ఏమంటాడు అక్కడ, ఆ అధ్యాయం అంతట్లో కూడా పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్తాడు. అంటే సువార్తను ప్రకటించేవాడు సువార్త ద్వారా పోషించబడాలి అని పౌలు గారు చెప్తున్నాడు. అంటే నా మాట కాదు, ఇది మన ధర్మశాస్త్రంలో కూడా రాయబడి ఉందని చెప్తున్నాడు. కాబట్టి ఆ సువార్థికుడు ఆ పనిని బలంగా చేయకపోతే సువార్త విస్తరించదు, ఇతరులకు ఆ విషయాలు అర్థం కావు. కాబట్టి సువార్త పని చేసేవాడు ఆ పనిలో పరిపూర్ణంగా చేయాలి. ఆ పనిని పరిపూర్ణంగా చేయకపోతే సువార్త ఇతరులకు అందజేయబడదు. కాబట్టి సువార్థికుడు సువార్త ద్వారానే పోషించబడాలి అని పౌలు గారు చెప్తున్నాడు. అలాగే ఇతరులకు నేను సువార్తను ప్రకటించిన తర్వాత ఒకవేళ నేను పడిపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకుంటాను, నా శరీరము నలగొట్టబడాలి అని తన సాక్ష్యాన్ని తెలియజేస్తాడు. తరువాత కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. కొలస్సీ 1వ అధ్యాయము 22వ వచనం, 1:22. కొలస్సీ 1:22. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను విలువపెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మేము సమాధానపరిచాము. కాబట్టి దేవునితో మానవులు సమాధానాన్ని పొందాలి. ఎందుకని? పాపము ఆదాము వలన వచ్చిన పాపం ద్వారా మనందరం కూడా దేవుని విరోధులు అయ్యాం, దేవునికి దూరం అయిపోయాం. కాబట్టి మెస్సయ్య ద్వారా మనము దేవునితో సమాధానాన్ని పొందాలి. సమాధానం ఎలా పొందుతాం మనం? సమాధానము అక్కడ ఆ ముందు ఉంటుంది 21వ వచనంలో. దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారిని నింపిన మిమ్మల్ని కూడా. కాబట్టి ఇంతకు ముందు మీరు చెడు పనుల వల్ల దేవునికి విరోధ భావాన్ని కలగజేశారు, దేవునికి దూరస్తులుగా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేయటానికి మెస్సయ్య మనలాంటి దేహంలో వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, కానీ ఆ పరిశుద్ధమైన దేహానికి ఈ మానవ యొక్క కష్టాలు, ఇబ్బందులు అంటవు. దేవదూతలకి ఆ పరలోకంలో ఉండే వాళ్ళకి మనలాంటి దేహ సంబంధమైన శ్రమలు ఉండవు, జబ్బులు రావు, నొప్పులు ఉండవు, వ్యాధులు ఉండవు. అది పరిశుద్ధమైన దేహం. కాబట్టి ఆ పరిశుద్ధత కలిగిన దేహానికి ఎటువంటి నష్టము ఉండదు. ఇట్ ఈజ్ నాట్ పెరిషబుల్, అంటే అది నాశనం కాదు. మన దేహము నాశనం అయిపోతాయి. అలా కొంత వయసు వచ్చేటప్పటికి ఏమైపోతుంది? మన దేహం కృషించిపోతుంది, శక్తిని కోల్పోతుంది. అలా గ్రాడ్యువల్గా ఆ దేహము నశించిపోయి తిరిగి మరణ స్థితికి చేరుకుని ఆత్మ నుంచి వేరైపోయి భూమిలో కలిసిపోతుంది. ఇది దేవుని యొక్క శాపం వలన మనకి జరిగింది, ఆదాము చేసిన పాపం వల్ల. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఇలాంటి దేహంలో, మనలాంటి దేహంలో ఆ పరలోక బీజముగా ఉన్న మెస్సయ్య ప్రవేశించి మనలాగా ఆయన శ్రమలు సహించాడు. మనం పడవలసిన శ్రమల్ని ఆయన పడ్డాడు. పాపం చేసింది మనం, ఆ పాపానికి తగిన శిక్ష మనం అనుభవించాలి. కానీ మనకు బదులుగా ఆయన శిలువ మీద మరణించాడు. కాబట్టి మనము ఆయన్ని రక్షకుడిగా అంగీకరించాలి. నా కొరకు ఆయన శిలువ మీద మరణించాడు, నాకు బదులుగా ఆయన శ్రమలు అనుభవించాడు అని నా హృదయంలో పరివర్తన నేను తెచ్చుకోవాలి. తెచ్చుకుని అయ్యో నేను పాపం చేయకూడదు, నేను ధర్మశాస్త్రానుసారమైన జీవితం జీవించాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, మరి మెస్సయ్య చూపిన మార్గంలో నేను జీవించాలని ప్రతి దినము
మనల్ని మనము పవిత్రపరుచుకుని దేవుడి యొక్క పరిశుద్ధ మార్గములో, అంటే పరిశుద్ధ మార్గం అంటే ఆయన యొక్క న్యాయ విధుల్ని, కట్టడల్ని, శాసనాలని నిరంతరము గైకొనాలి. ఆ ఆజ్ఞలు ఏం చెప్తుంది? దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయన సేవించాలి. కాబట్టి ఆయన మాత్రమే దేవుడు, ఇంకెవరూ దేవుడు కాదు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను అనుకుంటాం, కానీ కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? దేవుని దూరం. కష్టాలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం? మన సొంతంగా ఏదో చేసుకుంటున్న తర్వాత దేవుడిని అడుగుతాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా దేవుని యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనము కొనసాగించాలని ఇక్కడ విరోధ భావముని, అంటే పాపము ద్వారా మనకి దేవుడికి విరోధముగా ఉన్నాం. అంటే మన దేహం ఎప్పుడు కూడా దేవుడికి విరోధముగా ప్రవర్తిస్తుంది. అట్టి దేహాన్ని మనం శ్రమ పెట్టుకుని, కష్టపెట్టుకుని, ఆత్మను బలపరుచుకుని దేవుని బిడ్డలుగా కొనసాగటానికి ప్రయత్నం చేయాలి. హోలీ అండ్ బ్లేమ్లెస్, అక్కడ ఏముంది? హోలీ అండ్ బ్లేమ్లెస్. 22వ వచనంలో ఏముంది? తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి. మన దేహము పరిశుద్ధముగా ఉండాలి, తర్వాత నిర్దోషులుగా ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథము 3:16 చూద్దాం. ప్రకటన 3:16. ప్రకటన 3:16. నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నిలివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. కాబట్టి చాలాసార్లు మనం ఎలా ఉంటాము? నులివెచ్చని స్థితిలో. అంటే ఏమిటి? పూర్తిగా పాప స్థితిలో ఉండము, పూర్తిగా పరిశుద్ధమైన స్థితిలో ఉండము. నులివెచ్చని స్థితిలో ఉన్నందువల్ల ఏమంటాడు? నేను విడిచిపెట్టేస్తున్నాను, నువ్వు నా సన్నిధిలో ఉండడానికి వీలు లేదు. అంటే ఇది ఆదాము హవ్వల స్థితి, ఆదాము హవ్వలు ఉన్న స్థితి. పడిపోకూడదు. 2వ పేతురు 3:17. 2వ పేతురు 3:17. 2వ పేతురు 3:17. పడిపోకుండా స్థిర మనస్సును కాపాడుకోవాలి. ఏం చేయాలండి? పడిపోకూడదు. యూ షుడ్ నాట్ బి ఫాలెన్. పడిపోకూడదు. దేని నుంచి పడిపోకూడదు? దేవుని యందల విశ్వాసము నుండి పడిపోకూడదు. దేవుని యొక్క కట్టడలను, న్యాయ విధులను, శాస్త్రాలని అనుసరించాలి, పడిపోకూడదు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన, చాలామంది ఏం చేస్తున్నారు? తప్పుడు బోధల్ని బోధించడం వల్ల చాలామంది ఏమైపోతున్నారు? నీతి నుండి తొలగిపోతున్నారు, పడిపోతున్నారు, భ్రష్టత్వంలోని పడిపోతున్నారు. యోహాను 14:6 చూద్దాం. యోహాను సువార్త 14:6. కాబట్టి మెస్సయ్య మనకు చూపించిన మార్గము నీతి మార్గము, పరిశుద్ధమైన మార్గము. ఆ మార్గంలో మనం జీవించాలి. అప్పుడు మనము నిత్య జీవంలోనికి వెళ్తాము. అంతేగాని లోక సంబంధంగా మన ఇష్టానుసారంగా జీవిస్తే ఆ పరలోక రాజ్యాన్ని మనం చేరుకోలేము. ఈ విషయంలో పౌలు గారు మనకి ఇచ్చిన సందేశం ఇంతకుముందు 9:27 చూసి ఏమన్నాడు? 1 కొరింథీ 9:27 ఏం చెప్తుంది? నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, నేను మరలా పడిపోకుండా, మొదటి స్థితి నుండి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటాడు? కొన్నిసార్లు దేవుడు మన శరీరాన్ని నలగొడుతూ ఉంటాడు.
మనకు కష్టాలు ఇస్తూ ఉంటాడు. శరీరము నలగగొట్టబడాలి. కాబట్టి ఆత్మ బలంగా ఉండాలంటే శరీరము నలగగొట్టబడాలి. తర్వాత 11:1 మొదటి కొరింథీ 11:1 కూడా చూద్దాం. 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నేను నాకు పోలి నడుచుకున్నాను. కాబట్టి ఇక్కడ మనము మెస్సీను పోలిన వారముగా ఉండాలి. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. కాబట్టి మనము కూడా అటు జీవితాన్ని జీవించాలి. అంటే దేవుని యొక్క కట్టడలు అనుసరించి ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని మెస్సయ్య జీవించాడు. మనం కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. హెబ్రీ 4:15 హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు మనతో సమానంగా ఉండేవాడు కాదు. సమస్త విషయంలో మనవలనే శోధింపబడిన ఆయన పాపం చేయవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని చెప్తున్నాం. పరలోకంలో ఉండే వాళ్ళందరూ పరిశుద్ధులు. పరలోక దేహాన్ని కలిగిన వారందరూ నీతిమంతులు. కానీ ఆయన పరలోక దేహాన్ని కలిగి లేడు. ఆయన భూలోకంలోనికి వచ్చి మనలాంటి పాప సంబంధమైన దేహంలోనికి ఆయన ఆత్మ ప్రవేశించింది. కాబట్టి ఈ యొక్క పాప సంబంధమైన దేహము ఎప్పుడు కూడా పాపాన్ని ప్రేరేపిస్తుంది, పాపాన్ని కోరుకుంటూ ఉంటుంది, పాపం చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి పాప సంబంధమైన దేహాన్ని ఆయన పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. ఇది గొప్ప విషయం. పరిశుద్ధత కలిగిన దేహంతో ఉండి దేవదూతలు పాపం చేయకుండా ఉంటే అది వేరు. కానీ మనం పేతురు రాసిన పత్రికలో అక్కడ ఏముంటుంది, దేవదూతలు కూడా ఒక సందర్భంలో పాపం చేసినప్పుడు దేవుడు వారిని పరలోకం నుంచి పంపించేసినట్టుగా చూస్తున్నాం. కానీ ఇక్కడ మెస్సయ్య దేవదూతల దేహంతో లేడు. ఆయన మానవ దేహంతో, ఈ భూ సంబంధమైన దేహంతో ఉన్నాడు. కాబట్టి భూ సంబంధమైన దేహం కలిగిన వారందరూ ఆదాము యొక్క మనస్తత్వాన్ని కలిగి పాపం వైపు వెళ్తారు. కానీ ఆయన అటువంటి పాపానికి ప్రేరేపించబడకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. కాబట్టి అటు జీవితాన్ని మనం కూడా జీవించాలి. కాబట్టి ఆయన ప్రధాన యాజకుడు. మన బలహీనతల యందు మనతో ఆయన కూడా అనుభవం ఉంది. ఆయన కూడా కష్టాలు పడ్డాడు, శోధింపబడ్డాడు. అయినప్పటికీ ఆయనలో ఎటువంటి పాపం లేదు. కాబట్టి ఆయన దేవదూతల దేహాన్ని కలిగి లేడు. ఆయన మనవలే ఈ భూ సంబంధమైన దేహాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అలా జీవించి పాపము లేకుండా ఎలా ఉండాలో మనకు నేర్పించాడు.